హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్ సార్ మంచు మనోజ్ గారు ప్రతిసారి వార్తల్లో అయితే ఏదో ఒక అంశంలో నిలవడం మనం చూస్తూ ఉన్నాం సార్. అయితే పోలీస్ స్టేషన్‌లోనే ఈయన గందరగోళం సృష్టించారు. పోలీస్ స్టేషన్ పైన బౌన్సర్‌లతో వెళ్లి దాడి చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్. అసలు ఏం జరిగింది? మరి దీని గురించి మీరేం చెప్తారు సార్? మంచు మనోజ్ ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు సంఘటన ఏం జరిగిందంటే బాకరాపేట. హ్మ్. ఎందుకంటే ఇది అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నది బాకరాపేట రూట్‌లోనే. తిరుపతి, బాకరాపేట రూట్ ఉంటది. అక్కడ రంగంపేట అనే గ్రామం దగ్గర విద్యానికేతన్ యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ కింద దాదాపు 20, 30 కాలేజెస్, స్కూల్స్, నర్సింగ్ ట్రైనింగ్ కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ గొడవంతా ఏందంటే ఆ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అవన్నీ కూడా విష్ణునే చూసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనోజ్ ఇన్వాల్వ్ కాలేదు. గతంలో కూడా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి మొత్తం అవి తనే చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మోహన్ బాబు ఫ్యామిలీకి ఆదాయ వనరు కూడా ఇన్స్టిట్యూట్సే. ఒకటి ఆదాయ వనరు, రెండోది అక్కడ విపరీతమైన ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ రావడం, ఆ ఏరియా జనరల్ డెవలప్ కావడం, దీనివల్ల అక్కడ ప్రాపర్టీ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగింది. సో ఈ ప్రాపర్టీ డిస్ప్యూటే మేజర్గా వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా ఫైనల్గా ఫ్యామిలీస్లో ప్రధాన గొడవ ప్రాపర్టీస్. హ్మ్. మిగతావన్నీ కూడా ఈగో ప్రాబ్లమ్స్ కావచ్చు, తన మాట వినట్లేదని కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే విష్ణు ఏమో మోహన్ బాబుకి నచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే వ్యాపారాలు చూసుకుంటున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు, యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాడు. ఇవన్నీ మోహన్ బాబుకి నచ్చే విధంగా ఉంది. కాకపోతే విష్ణు కూడా సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. 100 కోట్లు, 50 కోట్లు డబ్బులైతే పోతున్నాయి. మనోజ్ ఏంటంటే మనోజ్ సంపాదన లేదు. మనోజ్కి వీళ్ళేమీ ఫైనాన్స్ చేయట్లేదు. మనోజ్ వ్యాపారాలు ఇవన్నీ చూడట్లేదు. పైగా తనకు నచ్చని అమ్మాయిని చేసుకున్నాడు. నిజానికి విష్ణు కూడా మోహన్ బాబుకు నచ్చని అమ్మాయినే చేసుకున్నాడు. ఎవరిని వెరోనిక అని. కాకపోతే ఆ అమ్మాయికి 2000 కోట్లు ఉంది. ఒక్కోసారి మనకు నచ్చని వాళ్ళకి డబ్బు ఉంటే సైలెంట్ అవుతారు కదా ఎవరైనా. అలాగా ఆ అమ్మాయికి నిజానికి ఆయన ఒక ఆడియో విన్నాను నేను, ఎవరితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మోహన్ బాబు. అందులో అందరూ కూడా మా ఇంట్లో నా భార్యతో సహా అందరూ నన్ను అమర్చారని చెప్తున్నాడు. ఆ టైంలో ఒక టీవీ ఛానల్‌కి గన్ను కూడా తీసుకెళ్ళి బెదిరించాడు. ఈ న్యూస్ వచ్చిందని. విష్ణు ఎవరిని అమ్మాయిని ఇది చేస్తున్నాడు, న్యూస్ వచ్చిందని మోహన్ బాబు. సో ఇలాగా తనకి నచ్చకపోయినా విష్ణుతో మంచిగా ఉంటున్నాడు మోహన్ బాబు. ఎందుకంటే విష్ణు భార్యకి డబ్బులున్నాయి. విష్ణు కూడా వ్యాపారాలు అవన్నీ చూసుకుంటున్నాడు. మనోజ్ ఏమో ఆయన స్పాయిల్డ్ కిడ్ లాగా ఉంటున్నాడు. మనోజ్ చెప్పిన మాట వినట్లేదు. తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా ఆస్తులేమో ఉన్నప్పటికి కూడా అవి వాళ్ళ అఖిల ప్రియ పంచి ఇవ్వట్లేదు. సో భూమా మౌనిక రెడ్డికి దీనివల్ల ఇటు ఆస్తులు లేవు, తన మీద డిపెండ్ అయ్యి తన ఇంట్లో ఉంటున్నాడు. రెండవది అతను సినిమాలు చాలా కాలం అయిపోయింది, సినిమాలు మంచిగా తెచ్చుకునే పరిస్థితి లేదు. వ్యాపారాలన్నా చూసుకుంటా అంటే అది కూడా లేదు. ఇది మోహన్ బాబుకి ఇబ్బందికరంగా మారింది. రెండోది అతను ఏదో గొడవలు క్రియేట్ చేస్తున్నాడు, విష్ణుకి అతను పడట్లేదు. సో ఇలాగా మోహన్ బాబుకి తలనొప్పిగా మారింది. మోహన్ బాబు కానీ ఆయన భార్య కానీ వాళ్ళందరూ కూడా విష్ణు వైపే నిలబడ్డారు. ఇతనికి ఎవరు కూడా గట్టిగా లేరు ఇటు. సో దాంతో ఇతను కూడా ఇప్పుడు తన వాటా తనకి ఇవ్వాలి. రెండోది సినిమాలకి విష్ణుకైతే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక పైసా వెనక్కి రాకపోయినా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. నాకెందుకు నా సినిమాలకు కూడా అలాగా ఆయన పెట్టచ్చు కదా అనేది మనోజ్ వైపు నుంచి చూసుకున్నప్పుడు ఆస్తిలో నాకు కూడా నేను కూడా ఈక్వల్ కొడుకునే కదా, నాకు కూడా వాటా కావాలి కదా అనేది మనోజ్కు ఉండేది. ఈ గొడవలంతా పడలేకనే మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అయిపోయిందని చెప్తారు. ఎందుకు ఏడుంటాయి గొడవలు అనేసి. ఆమె కొంత ఆస్తులు తీసుకునిందా లేదో తెలియదు. తీసుకునిందనే వార్తలు అయితే ఉన్నాయి. తన కొంత తీసుకొని ఆమె పాటికి ఆమె వెళ్ళిపోయింది. ఈ వీళ్ళిద్దరు గొడవలో మనకొద్దని. ఆ మధ్య వచ్చినప్పుడు కూడా ఇద్దరు కలిసి ఆమెను తిడితే మళ్ళీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనోజ్ బేసిక్గా ఏంటంటే విద్యానికేతన్ మీద పడ్డాడు, యూనివర్సిటీ మీద పడ్డాడు. అక్కడ మామూలుగా ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, మధ్యాహ్నం కంపల్సరీ అక్కడే భోజనం చేయాలని స్టూడెంట్లకు చెప్పి ఆ భోజనానికి డబ్బులు ఎక్కువ లాగుతున్నారని, రకరకాల పేరుతో ఫీజులు లాగుతున్నారని చాలా పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే దానికి అండగా మనోజ్ నిలబడ్డాడు. దాని తర్వాత అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, బౌన్సర్లు పెట్టుకొని కొడుతున్నారు, ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టారు. బయట పేరెంట్స్ ఇంకొకరు మాట్లాడినప్పుడు వాళ్ళని డీల్ చేయొచ్చు. మామూలుగా అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఇలాంటి కంప్లైంట్లు ఉంటాయి.
కానీ ఇంట్లో ఉన్న వ్యక్తి మాట్లాడేసరికి వీళ్ళకి తలనొప్పులు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా రకరకాల ఇష్యూల్లో గొడవలు పెరిగి పెరిగి పెద్ద అవుతూ వచ్చాయి. దీంట్లో ఒక పెద్ద మనిషిని పెట్టుకొని ఈ సమస్యలను సాల్వ్ చేసుకునే పరిస్థితి దాటిపోయింది, చేయి దాటిపోయింది. సో ఈ ఈ నేపథ్యంలో ఏందంటే ఇతను ఎక్కువగా మనకు తెలుసు సంక్రాంతి టైంలో కూడా అక్కడ పోయి మనోజ్ గొడవలు చేసి కేసులయ్యి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని బౌన్సర్లు వచ్చి గేట్లు పగలగొట్టి ఇవన్నీ డ్రామాలు జరిగినాయి. సో లోకేష్తో కూడా మంత్రాలు చేశారు. లోకేష్ కూడా వీళ్ళ తలనొప్పుల్లో మనకెందుకు అనుకున్నాడు, ఇన్వాల్వ్ కాలేదు. సో అలా ఇప్పుడు ఏమైంది, అతను అక్కడే ఉంటున్నట్టుగా ఎక్కువ భాగం తెలుస్తుంది ఎవరు మనోజ్. సో ఏదన్నా చేసి దాంట్లో వీళ్ళని ప్రెజర్ చేసి తనకు వాటా పంచాయతీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పంచాయతీ చేయించి తన వాటా తనకిస్తే తను ప్రశాంతంగా ఆ డబ్బులతో సినిమాలు తీసుకోవడం ఇవేవో అతని స్కీమ్స్ అతనికి ఉన్నాయి. సో ఇది మోహన్ బాబు చేయట్లే. మోహన్ బాబు కూడా ఫైట్ చేస్తున్నాడు. కలెక్టర్ల దగ్గరికి వెళ్ళారు, పంచాయతీలు చేశారు, ఏవి కాల. ఇప్పుడు రీసెంట్గా ఒక డెవలప్మెంట్ ఏం జరిగిందంటే అక్కడ మామూలుగా ఆ ఏరియాలో స్టే చేయాలంటే తిరుపతి కొద్దిగా దూరం. తిరుపతి కంటే బాకరాపేట దగ్గర. బాకరాపేట అంటే మనకి తలకోన ఫారెస్ట్ పక్కనే ఉంటుంది. తలకోనకి వెళ్ళాలంటే బాకరాపేట వెళ్ళాలి. ఓకే. సో ఆ బాకరాపేటలో మామూలుగా రిసార్ట్స్ ఉంటాయి, ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి. తలకోనలో కూడా ఉంటాయి, కొన్ని బాకరాపేటలో కూడా ఉంటాయి అనమాట. సో బాకరాపేటలో అయితే ఫుడ్ అవన్నీ నీట్గా దొరుకుతుంది. తలకోనలో పెద్దగా ఉండదు. అక్కడ ఒక చిన్న మెస్ ఉండేది నేను లాంగ్ టర్మ్ వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ఇతను ఆ బాకరాపేట గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. ఎవరు, మనోజ్. ఉంటున్నప్పుడు మామూలుగా మనోజ్ అంటేనే మోహన్ బాబు ఫ్యామిలీ అంటేనే బౌన్సర్ లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. సో ఇతను కూడా బౌన్సర్లు తీసుకెళ్ళాడు. ఈ బౌన్సర్లు గమ్మున ఉండరు కదా, వాళ్ళు నైట్ అటు ఇటు తిరగడం లేకపోతే మందేసి అలవాట్లు ఉండొచ్చు. ఆ బాకరాపేట వెరీ స్మాల్ టౌన్, అది చాలా చిన్నది. సో అక్కడంతా వీళ్ళు తిరుగుతూ ఉంటే పోలీసులు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఏంటి మీరు ఎవరు, మీరు ఎందుకున్నారు, అవన్నీ వాళ్ళని విచారించి తీసుకెళ్లారు. సో ఇట్లా గెస్ట్ హౌస్లో మనోజ్ ఉన్నాడంటే మనోజ్తో మాట్లాడడానికి వీళ్ళు వెళ్ళారు. దీన్ని ఇష్యూ చేసి మనోజు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని గెస్ట్ హౌస్ లేకుండా చూస్తున్నారు, మమ్మల్ని దాడి చేయమని మీకు ఎవరు చెప్పారో నాకు తెలుసు. అతను ఒక స్టోరీ వేసుకున్నాడు, నెరేషన్ వేసుకొని మోహన్ బాబు విష్ణు చెప్పి మమ్మల్ని పంపించారు అని అన్నాడు. నిజంగా పంపించారా లేదో తెలియదు. పోలీసులు చెప్పిన వెర్షన్ అయితే నేను ఇందాక చెప్పింది. మనోజ్ ఏం ఆరోపిస్తున్నా అంటే ఇది విష్ణు మోహన్ బాబు కలిసి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని నన్ను ఇక్కడ ఉండనీయకుండా చూడడం కోసం ఇది చేస్తున్నారు అనేది అతని వాదన. సో దీంట్లో ఇప్పుడు అందుకని అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ మీద ఇతను డిఎస్పీకి ఎస్పీకి ఫోన్లు చేసి ఇతను కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెట్ల మీద కూర్చొని నిరసన జరిపి చేశారు. దాంతో పోలీసులు ఇతను పోలీస్ స్టేషన్ మీద బౌన్సర్లు తీసుకొని దాడి చేయడానికి వస్తున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి దాడి జరిగిందా లేదా అనేది మనకు తెలీదు. పోలీసులు ఏమో ఆ వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళేమో నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళానని ఇతను అంటున్నాడు. సో ఇది బేసిక్గా అంటే అక్కడ పోలీసులకి ఇక్కడంతా కూడా పోలీసులకి తలనొప్పులు క్రియేట్ చేశారు. మనం చూసాము బౌన్సర్లతో పోలీసులకి తలనొప్పులు, జర్నలిస్టులకి తలనొప్పులు. ఇది ఇప్పుడు షిఫ్ట్ అయింది ఆంధ్రాకి, తెలంగాణ నుంచి షిఫ్ట్ అయింది. అక్కడ బాకరాపేట ఏరియాలో తిరుపతి